ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీ క్షేమం కొరకు నిత్యము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడుతూ అనేకులకు షేర్ చేసి వాడు కూడా దీవించబడినట్లు చేస్తున్న ప్రక్రియను బట్టి ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఈ శుభవేళ వాక్కును జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి మాటలోని జీవం ఆశ్రదం మనం అనుభవించినట్లు దేవుడు మనల్ని కనికరిస్తున్న వేళ. ఒక్క మాట చదువుతాను. మనం చాలాసార్లు హెచ్చించబడటం, కొన్నిసార్లు ఆశీర్వదించబడడం, కొన్నిసార్లు విస్తరించడం, పదాలు ఏమైనా కానీ ఒక ఎదుగుదలను కోరుకునే మనం ఎప్పుడూ ప్రయాసపడుతుంటాం. వ్యాపారంలో కానీ, చదువులలో కానీ, ఉద్యోగ పరంలో కానీ. అంటే మన జీవితంలో ఎప్పుడు అదే స్థాయిలో ఉండాలని ఎప్పుడూ కోరుకోం. కానీ స్థాయి మారాలనుకుంటే కొన్నిసార్లు ప్రయత్నం చేసి విఫలమవుతాం, ప్రయత్నం చేయకుండా మిగిలిపోతాం. ప్రయత్నం చేసిన మనలో నిరాశ మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక వాక్యం మీ జ్ఞాపకం చేస్తాను. కీర్తనకారుడు రాసిన 37వ కీర్తనలోని 34వ వాక్యం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గాలను అనుసరించు. ఇక్కడ 2 పదాలు వాడాడు. ఒకటి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు, రెండోది ఆయన మార్గాన్ని అనుసరించు. అంటే నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం జరగాలి అనుకుంటే నీవు ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలట. అంటే ఓ రకంగా చెప్పాలి అంటే ఆయన మార్గాన్ని తెరిచాడు, మార్గంలో నడుస్తున్నావు. నీ ముందు ఆయన ఉన్నాడు, ఆయన వెనక నీవు ఉన్నావు. నువ్వెవరి కొరకు కనిపెట్టాలంటే నన్ను నడిపిస్తున్నవాడు ఏ దిక్కుగా వెళతాడు, నన్ను నడిపిస్తున్నవాడు ఎక్కడ ఆగుతున్నాడు, నడిపిస్తున్నాడు ఏం చేస్తున్నాడు కనిపెట్టి ఉండాలి. ఎప్పుడైతే మనం నడిపించేవాడిని కనిపెడితే కొన్ని చోట్ల ఆగుతాడు, కొన్ని చోట్ల మరుపు తిరుగుతాడు, కొన్ని చోట్ల ఇరుకు ఇబ్బంది ఉంటే వెనకొన్న మనకు సైగ చేసి ఇదిగో ఇటురా అని చెబుతాడు. అంటే నువ్వు ఎప్పుడైతే ఆయన కొరకు కనిపెడతావో ఆయన నడిపింపు నీ జీవితానికి ఆశీర్వాదకరం. చాలాసార్లు మనం నరుడుగా చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళం గనక ఎవరో చెబితే మేము వినడం ఏమిటి, నాకు ఆ మాత్రం తెలియదా అంటూ అడుగులు వేసి పెడతాం. అట్లాడప్పుడు జరిగే నష్టం ఎంత అంత అని చెప్పలేం. అందుకని మార్గంలో నడుస్తుంటే మార్గాన్ని చూపించేవాడు మన ముందు నడుస్తున్నాడు. మనం మార్గంలో వెడుతుంటే మన మార్గం సునాయాసంగా ఎందుకుంది? గరుకు లేకుండా, ఇరుకు లేకుండా, ఇబ్బంది లేకుండా. కారణం ఏంటంటే ముందు వెళ్ళింది కాదు, కానీ మన ముందు ఒక ఆయన నడుస్తున్నాడుగా. ఆయనను కనిపెట్టాలి. మనం కనిపెడితే ఆయన దగ్గర కనిపెడితే జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, మార్గాన్ని సరళం చేస్తాడు, ఆలోచన చెబుతాడు, ఏమైనా చేస్తాడు. అలా కనిపెట్టి ఆయన మార్గంలో వెడిచానట. తర్వాత వాక్యం చదవన, నిశ్చయముగా భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఈ 2 పనులు నీవు చేస్తే ఆయన భూమిని స్వతంత్రించుకున్నట్టు, అంటే మొత్తం స్వాధీనం చేసుకుని ఒక దీవెనకరంగా ఉండేట్టుగా ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. మనం చాలాసార్లు నడిచేవాడిని, నడిపించేవాడిని మర్చిపోయి ఆయన మార్గాన్ని వదిలేసి మనంతరం మనమే అడ్డదారులను ప్రవేశించి ఏదో సాధించగలం అనుకుంటాం. కానీ ఎక్కినట్టే ఉంటావు, జారిపడినట్టే ఉంటావు, పరిగెత్తినట్టే ఉంటావు, అలసిపోయినట్టే ఉంటావు, మూట కట్టినట్టే ఉంటావు, చిల్లు సంచులు వేసినట్టే ఉంటుంది. మరి ఈ మాటలు విన్నాకైనా ఎందుకు ఆత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి చాలా ఇష్టపడుతున్నా. కారణం ఏమిటో తెలుసా? ఆయన నిన్ను హెచ్చిస్తాడు. భూమిని స్వతంత్రించుకునేట్టుగా, దీవెనలు స్వతంత్రించుకునేట్టుగా, అంటే స్వాధీనపరిచే శక్తి నీకు ఇస్తాడు, స్వాధీనం చేసుకుంటావు. ఆయన హెచ్చిస్తాడు. ఆపేవాడు లేడు, పడగొట్టేవాడు లేరు. అయితే నువ్వు చేయాల్సిన 2 పనులు ఏమిటంటే, నీ ముందు నడిచేవారిని, ఆయన మార్గాన్ని చాలా జాగ్రత్తగా అనుసరిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకున్నారు. ఆయన కొరకు కనిపెట్టకపోతే తెలియకుండా నేను నడిపించేవాడు లేకపోతే బురదలో పడతావు, చీకట్లో పడతావు, వెళ్లాల్సిన మరుపు మర్చిపోయి మరొక దారిని వెళ్ళిపోతాం. ఇవన్నీ రోజు అనుభవిస్తున్న వేగం. ఎందుకు ఒక సేవకుడిగా బ్రతిమలాడుతూ చెబుతున్నాం. ఇప్పటివరకు చీకటిగా వినా, అన్నీ అయోమయంగా ఉన్నా, పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా, పిల్లల వివాహం కానీ, జీవనం కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, ఆరోగ్యం కానీ నలిగిపోతున్న జీవితంలో ఉన్న ఈ రోజైనా ఒక సేవకుడిగా దేవుని మాటలు మీతో పంచుకొని చూడగా ఆలకించా వచ్చిన చదవండి. యెహోవా కొరకు కనిపెట్టు, ఆయన మార్గాన్ని అనుసరించు, ఆయన నిన్ను హెచ్చించి భూమిని స్వతంత్రుడిగా చేస్తాడు. ఎంత గొప్ప భాగ్యం! ఈ పని ఈరోజే ప్రారంభించండి.
ఇంతకాలం ముసుగు, చీకటి, వేదన, కరం తొలగిపోయి అద్భుతం జరగబోతుంది. పరిశుద్ధుడును ప్రేమముడైన ప్రభు వందనాలయ. అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. బిడ్డలను దీవించండి, వాక్కును ఫలభరితం మార్చండి. కుటుంబాలు క్షేమంగాను దీవెనకరంగా, ఆయాసం లేకుండా, ఇబ్బంది లేకుండా పయనం చేసి నీ దీవెనలకు వారసులుగా మార్చండి. పిల్లల్ని పెద్దల్ని దీవించండి. రోగులకు స్వస్థత కలుగు చేయండి. పిల్లల క్షేమం కొరకు, చదువుల కొరకు, వ్యవసాయ వ్యాపార ఉద్యోగాల కొరకు, కోర్టు సమస్యలుంటూ విడుదల, విడిపోయిన కాపురాలకు కలపబడడం, సంతానం లేకపోతే నోటి నిండా నవ్వు కలగటం, ప్రతి విషయంలో ఒక దీవెన చేత వారిని నింపి మరింత రక్షణ, ప్రార్థన, సహవాసంలో నడిపించి అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేయమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.